ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ మకర రాశి వారికి అవకాశాలు అప్రయత్నంగా వస్తాయి, అదృష్టం వచ్చి తలుపు తడతాయి, అన్నింటా విజయాలతో కార్యశూరులుగా ఉంటారు, నిబద్ధత నిజాయితీలో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు, మనోధైర్యం పెరుగుతుంది, ఆర్థిక ధన ఆదాయాలతో సకల సౌఖ్యాలను అనుభవిస్తారు, భూలాభ క్షేత్రాలు పశు గో గణాభివృద్ధి కలుగుతుంది, భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు సాధిస్తారు. అట్లాగే ప్రభుత్వ అధికారులతో పెద్దలతో వాగ్విదాల చోటు చేసుకుంటారు, సంతాన మూలక సమస్యలు కలుగుతాయి, అగ్ని భయం ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టం పొందే అవకాశం ఉంది, నూతన పదవీ యోగం ఉంటుంది, శరీర పోషణలు అనుకూలంగా ఉంటాయి, కోర్టు కేసులను తటస్థర వైఖరి రాజీ ధోరణితో సానుకూలంగా చేసుకోగలుగుతారు, భాగస్వాముల మధ్య విభేదాలు కలిగి మీదే పైచేయి అవుతుంది, సంఘ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అట్లాగే నూతన వస్తు సామాగ్రి సువర్ణ రజిత ఆభరణాలు సమకూర్చుకుంటారు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది, సంఘంలో రాజకీయంగా మీరు మంచి పలుకుబడిని పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు, నిరుద్యోగులకు మంచి ప్యాకేజీలైన చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఉద్యోగులకు ప్రమోషన్లు అనుకున్న ప్రాంతాల బదిలీలు జరుగుతాయి, అభివృద్ధికరమైన కాలం, పై అధికారులు మీ మాటకు విలువనిచ్చి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, వ్యాపారులకు ధనాదాయం ఉంటుంది, కార్మికులకు శారీరక దారుఢ్యం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, వ్యవసాయదారులకు మంచి లాభాలు ఉంటాయి, ఆక్వాకల్చర్ వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి, కవులకు కళాకారులకు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం ఉంది, సినిమా రంగంలో వారికి అనూహ్యంగా మిలియన్లు కాగలుగుతారు, రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు ఉంటుంది, పదవీ యోగం ఉంటుంది. సో మకర రాశి వారికి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది, స్పెక్యులేషన్ మీకు అనుకూలంగా ఉంటుంది.